ఎంత రూతగా ఉన్నాడు. నేననుకున్నట్టే మనిషి రోడ్డున పడ్డాడు. ఆదిత్య, ఎవరు నువ్వు? ఎవరేంటి ఆదిత్య? నేను శశి వదిన్ని. వదినా? నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్నలా పిలవను, నీ మొహాన్ని కూడా చూడను. అదేంటి ఆదిత్య, నీకోసం నేను 100 మెట్లు దిగి నిన్ను వెతుక్కుంటూ వస్తే అలా మొహం తిప్పుకుంటావేంటి? చాలు, ఇంకా చాలు. నేను ఇక్కడున్నానని తెలిసి మళ్ళీ ఇక్కడికి దాపరించావా? నా మీద కోపం ఉంటే నువ్వు నన్ను ఎన్నైనాను పడతాను, కానీ అత్తయ్య వాళ్ళు నీకోసం కలవరిస్తున్నారు. నువ్వెలా ఉన్నావో ఏమైపోయావో అని తిండి నిద్ర కూడా లేకుండా లోపలే కుమిలిపోతున్నారు. వాళ్ళ బాధను చూసి భరించలేకే నాకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని వచ్చాను. నిన్ను నాతో తీసుకొస్తాను అని ఇంట్లో వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. ప్లీజ్ ఆదిత్య, నా మాట విని నాతో ఇంటికి రండి మరిది గారు. మరిది గారు? ఆ రోజు గడప దాటి ఆదిత్య బయటికి వెళ్లాల్సిందేనని పంతం పట్టినప్పుడు ఏమైంది మర్యాద? ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది. నీకు నేను హామీ ఇస్తున్నాను. బిలీవ్ మీ, నా వల్ల మన ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లము రాదు. ఏంటి, మళ్ళీ సరికొత్త నాటకం మొదలు పెట్టావా? ఆ ఇంటికున్న ప్రాబ్లమే నువ్వు మాత్రమే అని నాకు తెలుసు. తప్పుగా మాట్లాడుతున్నావు ఆదిత్య. అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఇక్కడ నువ్వు కష్టపడుతూ అక్కడ మీ అమ్మ వాళ్ళ చేత కన్నీళ్లు పెట్టిస్తున్నావు. వదిన అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదంటారు. అలాంటి తల్లి మనసుతోనే నిన్ను పిలుస్తున్నాను. పదాదిత్య, మన ఇంటికి వెళ్దాం. నీలాంటి దాన్ని తల్లి అంటే తల్లి అన్న మాటకే అవమానం. డబుల్ క్రాస్ చేసే నీలాంటి ఆడది ఏ కుటుంబంలో ఉన్నా ప్రమాదమే. ఎక్స్ట్రాల్ చేయకుండా వచ్చిన దారిని వెళ్ళు. ఆదిత్య, ఎంత బ్రతిలాడుతున్నా నన్ను అర్థం చేసుకోవా? మేడం శశిరేఖ, నువ్వు ఒక తాచుపాము అని నేనేనాడో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. నువ్వు పిలిచినట్టు ఉండాలి, బతిలాడినా నేను రాలేదు అనిపించాలి. మై గాడ్, వీడు నా ఇంటెన్షన్ ని బాగానే పసిగట్టేశాడు. ఆదిత్య, ఇదేనా నీ ఆఖరి మాట? ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చడం, పూటకో మాటతో మనుషుల్ని ఏమార్చడం నీకు అలవాటేమో గాని నాకు కాదు. ఈ ఆదిత్య ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. ఒరే చందు, నిజంగా నువ్వు లక్కీరా. జాంపండు లాంటి పిల్ల నీకు పడింది. ఇక వీలైనంత తొందరలో పండగ చేసుకో. హలో నాన్న. రే చందు, ఎక్కడున్నావురా? తనంతట తానే నా గాలానికి చిక్కడానికి రాబోతున్న
చేప పిల్ల కోసం వెయిట్ చేస్తున్నాను. అర్థమైందిరా. ఆ పిల్లని జాగ్రత్తగా మచ్చిక చేసుకో. వీలైనంత తొందరగా లైన్లో పెట్టి పెళ్లికి సిద్ధం చేయి. మీ పెళ్లి జరిగితే నేను ఆ శ్రీరామ్ కుటుంబంతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఓకే నాన్న. ఇప్పటికే అమూల్య నా మీద పీకల దాకా ప్రేమలో ఉంది. మంచి టైం చూసి నిండా ముంచేస్తాను. ఏంటి చందు, ఎవరిని నిండా ముంచేస్తా అంటున్నావు? అదే అమూల్య, పిజ్జా డెలివరీతో మనిద్దరికి పరిచయం అయిన రోజు మా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక ప్రేమ కవితను చెప్పమంటే నేను ఫోన్లో చెప్పానే, వాడు నా కవితలన్నీ అమూల్య నిధి అనే పేరుతో ఎవరో పబ్లిషర్తో మాట్లాడి ఒక పుస్తకంగా తీసుకొస్తాను అన్నాడు. రే, అలా చేస్తే పూల వర్షంతో నిన్ను నిండా ముంచేస్తానని చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చేసావు. వావ్, అమూల్య నిధి రాబోయే పుస్తకం పేరు సూపర్. అందమైన మన ప్రేమకి గుర్తుగా నీ పేరు కలిసొచ్చేలా పెట్టుకుందామని అమూల్య నిధి అనే పేరు వాడికి నేనే సజెస్ట్ చేశాను. చందు, నీకు జాబ్ వచ్చింది, నీ బుక్ కూడా పబ్లిష్ కాబోతుంది. మరి నాకు ట్రీట్ లాంటిదేమి లేదా? వై నాట్? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఇస్తాను. చలో. ఏ రెస్టారెంట్లో? ఏంటిది, రెస్టారెంట్ అయితే చాలా మంది ఉంటారు, మనకు ప్రైవసీ అనేది ఉండదు. అందుకే నా రూమ్కి వెళ్దాం, అక్కడే ఇస్తాను నువ్వు మర్చిపోలేని ట్రీట్. నీ రూమ్ కా? ఏ, నా మీద అనుమానమా? చిచ్చి, అదేం లేదు. నిన్ను అనుమానించటం అంటే నేను మన ప్రేమని అనుమానించినట్టే. వెళ్దాం పద. శశి వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది. వదినా, మన కుటుంబం కోసమే శశి తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని మరీ వెళ్ళింది. తను 100 మెట్లు దిగితే ఆదిత్య ఒక్క మెట్టు కూడా దిగలేడా? అమ్మా శశి, నువ్వు ఒక్కదాని వచ్చావేంటమ్మా? ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.